1941లో వచ్చిన 'ధర్మపత్ని' చిత్రంతో తెరంగేట్రం చేసిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు. 1944 డిసెంబర్ 1న విడుదలైన 'శ్రీ సీతారామజానం' సినిమాతో హీరోగా మారారు. అంటే ఆ సినిమా వచ్చి నిన్నటితో 80 ఏళ్లు పూర్తయ్యాయి. ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని గారు కళ్యాణరాముడిగా అలరించారు. ఆ సినిమా విడుదలైన నాటికి అక్కినేని గారి వయసు అక్షరాల 20 ఏండ్లు. అప్పటికి అత్యంత పిన్న వయస్కుడైన కథానాయకులు అక్కినేని గారు కావడం విశేషం. అంతేకాక ఆయన హీరోగా నటించిన తొలి పాత్ర శ్రీరాముడి పాత్ర కావడం మరో విశేషం. ఈ సినిమాలో పద్యాలను అక్కినేని గారు స్వయంగా ఆలపించారు. హీరోగా శ్రీ సీతారామజానంతో మొదలైన అక్కినేని గారి నట ప్రస్థానం దశాబ్దాల పాటు అద్వితీయంగా సాగింది. అనితర సాధ్యమైన పాత్రలను పోషించి దేశం గర్వించదగ్గ మహానటుడిగా ఆయన ఎదిగారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఒక భారతరత్న మినహా అన్ని ప్రభుత్వ పురస్కారాలను అందుకున్న మేటి నటుడు, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. భారత సినీ చరిత్రలో ఆయనదో సువర్ణాధ్యాయం.